లిమిట్ ఉంటుందండి. ఎన్నిసార్లు చేస్తున్నాం? ఎన్నిసార్లు మనం చేస్తా ఉంటున్నాం? అయితే నువ్వు దేవుని ఆశ్రయించినట్లయితే, దేవుడిని నిన్ను చూచినట్లయితే, దేవుని కనుదృష్టి నీ మీద పడున్నట్లుగా నువ్వు జీవిస్తున్నట్లయితే, నీ జీవితంలో కూడా వెలుగు కమ్మని ఆయన పలకగలిగిన వాడు. నీ జీవితంలో నిరాకరమని, నీ జీవితం చీకటిగా ఉండొచ్చు, ఏదో బాధలు, దుఃఖము, చేదు అనుభవాలు, హృదయము వికారమైన స్థితిలో ఉండొచ్చు. అయితే దేవుని వైపు నువ్వు చూచినావా? దావీదు వలె దేవుని స్తుతించావా? నీ జీవితంలో కూడా దేవుడి యొక్క నిరాకారంగా చీకటికి జీవితాన్ని తొలగించడం కొరకై మన జీవితంలో, మన కుటుంబంలో, మనమున్న స్థలములో వెలుగు కమ్మని పలికి ఆ యొక్క జీవితాన్ని వెలుగుగా చేయగలిగిన వాడు ఆయన. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు అంటున్నాడు కదండి. ఇలాంటి దేవుని ఏ రీతిగా మనం దేవుని స్తుతించగలుగుతుంటున్నాం? మందరకు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటారు, మందరకు వచ్చినప్పుడు చక్కకుంటారు. కానీ అయితే మీ ఇళ్లలో మీరు ఉన్నప్పుడు దేవుని స్తుతించగలుగుతున్నారా?